పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మార్చి 12వ తారీఖు. లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనము నుండి 23వ వచనం వరకు. ఆయన ఒక మూగ దెయ్యమును పారద్రోలుచుండెను. దెయ్యము పారిపోగానే మూగవాడు మాటలాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. కొందరు ఇతడు దెయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వలననే దెయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి. మరికొందరు ఆయనను పరీక్షింపకోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంతః కలహమునకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచో అది ఎటుల నిలవగలదు. నేను బెల్జెబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకొనినచో అతని సంపద సురక్షితముగా ఉండును. కానీ అతనిని మించిన బలవంతుడొకడు దాడి చేసి అతనిని కొల్లగొట్టిన అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనము చేసుకొని అతడు దోచుకొనిన సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయనివాడు చెదరగొట్టువాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.